మనకు 3 పల్లకీలు మన మధ్యకు వచ్చి మనల్ని ఆశీర్వదించబోతున్నాయండి. సింహాచలేశుడు వరదాయకుడై మన మధ్యకు వస్తున్నాడు కళ్యాణమూర్తిగా. తరువాత ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు దేవేరులతో సహా మన మధ్యకు మనల్ని ఆశీర్వదించేందుకు మరికొద్దిసేపట్లో మీ మధ్యకే రానున్నాడు. అలానే శ్రీ నృసింహస్వామి కూడా లక్ష్మీ సమేతుడై మన మధ్యకు వస్తున్నాడు. దయించి పల్లకి సేవకు మనం సహకరిద్దాం. పరిగెత్తద్దు, పల్లకి సేవకు అంతరాయం కలిగించద్దు. వేదికకు ఎడం వైపు స్టేడియంలో ఉన్న వాళ్ళు పరిగెడుతున్నారు, కూర్చోండి. ఈరోజు ఇక్కడ అనుగ్రహ భాషణం చేయటానికి విచ్చేసిన యతీంద్రులకు నమస్కారం. ఉడిపి శాఖామఠం బండార్కరి మఠాధీశులు శ్రీ విజేశతీర్థ స్వామి వారు అనుగ్రహ భాషణం చేస్తారు ఇప్పుడు మనందరి కోసం. భాగ్యనగరే నరేంద్ర మోదీ 14 మహోదయేన సార్వజనికः దీపోత్సవः 15 दिनपर्यन्तं समायोजितः वर्तते. अयञ्च दीपोत्सवः लोककल्याणकारकः. भवद्भिः सर्वैरपि अत्र आगत्य भगवतः प्रीत्यर्थं दीपप्रज्वालन कार्यक्रमे भागं भवद्भिः
स्वीकृतः भागः स्वीकृतः वर्तते। भगवते दीपप्रज्वालनसमये अवश्यं पठितव्यः श्लोकः अयं वर्तते। स्नेहो दीपं यथा धृत्वा सर्वलोकोपकारकः तथा भवान् मम हृदि ज्ञानं धारय सन्ततं। तद्धूमगन्धम् आघ्राय यथा पूताश्च खेचराः तथा प्रज्वल दीपत्वं सप्तलोक समाश्रया। अस्य श्लोकस्य अयमर्थः यथा स्नेहः अर्थात् तैलं दीपं धृत्वा दीपमुखेन सर्वलोकस्य उपकारकः वर्तते, तथा दीप त्वमपि मम हृदये ज्ञानं स्थापय। यथा दीप, अत्र दीपशब्दस्य दीप अधिदेवता ग्राह्यः। दीपशब्देन दीपस्य अधिदेवता ग्राह्या। हे दीप दीपदेवा, यथा त्वद्दीप धूम गंधं समाघ्राय गगने ये चरन्ति ते सर्वे पाविताः, तथैव त्वं विशेषेण भवता विशेषेण प्रज्वल सर्वलोक उपकारको भव इति अस्य श्लोकस्य अर्थः। कार्तिके मासे विशेषतः भगवतः विष्णवे दीपप्रज्वालनं कर्तव्यं। मेरु मंदर मात्रेण कृता पापस्य राशयः दह्यन्ते नात्र संदेहः। दीपदानेन कार्तिके यथा मेरु पर्वत मंदर पर्वत वत् बृहत् पापराशिं कार्तिके दीपदानेन विनश्यति। अतः कार्तिक मासे विशेषतः दीपोत्सवः अस्माभिः कर्तव्यः। तत्र एकः समेषां भक्तजनानां भगवान् कार्तिकदामोदरः दीपोत्सव पूजां स्वीकृत्य अनुगृह्णातु इति प्रार्थयामः। कृष्णार्पणम्। మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతులు శ్రీ 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 సుబుధేంద్ర తీర్థ స్వామి వారిని అనుగ్రహ భాషణం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఈరోజు మనమందరం కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఈ కార్యక్రమంలో వివిధ పీఠాధిపతులు వివిధ భాషల్లో ప్రసంగిస్తే దేశ భాషలందు తెలుగు లెస్స అన్నట్టుగా మన ఆంధ్రుల సంతోషజనకమైనటువంటి తెలుగు భాషలో మాట్లాడడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే మనమందరం ఆంధ్రులం, ఆంధ్ర భాష అభిమానం మనకుంది. మన భాష యొక్క ప్రాముఖ్యత, మన భాష యొక్క శ్రేష్టతను మనము గర్వంగా చెప్పుకుంటున్నాం కనుక అలాంటి తెలుగు భాషలోనే ప్రసంగించడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఇకపోతే ఈరోజు ఈ భాగ్యనగరంలో మన సనాతన హైందవ సంస్కృతిని చాటి చెప్పే విధంగా విశేషమైనటువంటి ఈ కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని భక్తి టీవీ తరపున కొన్ని సంవత్సరాలుగా దీని వ్యవస్థాపకులైనటువంటి నరేంద్ర చౌదరి దంపతులు మరియు వారి సమస్త అధికారి బృందం అంతా చాలా చక్కగా ఈ కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం
చాలా గర్వించదగినటువంటి సంగతిగా మేము భావిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని చూస్తే మనకు మాఘ కావ్యంలో మాఘ కవి ఒక సన్నివేశాన్ని చాలా సుందరంగా చిత్రించారు. ఆ సన్నివేశం మాకు గుర్తొస్తుంది. ఏంటంటే కృష్ణ భగవానుడు ఆయన విశ్రాంతిలో ఉన్నప్పుడు నారద మహర్షులు కృష్ణ భగవాను దగ్గర మంత్రాలోచన కోసం రావటం, అప్పుడు వారి ఆగమనంతో శ్రీ కృష్ణ భగవానుకి కలిగినటువంటి అమితానందాన్ని కవి చాలా చక్కగా వర్ణిస్తాడు. యుగాంతకాల ప్రతిదాత్మ సంస్థిత ఇది. అప్పుడు శ్రీ కృష్ణ భగవానుడు నారద మహర్షులను చూసి చాలా సంతోషించి ఒక మాట చెప్తాడు. అయ్యా నారద మహర్షి, ప్రళయకాలంలో నా ఉదరంలో 14 భువనాలను ఉంచుకోవడానికి నాకు స్థలం ఉంది. ఈ సమయంలో నీ రాకతో నాకు కలిగినటువంటి ఆనందాన్ని నా కడుపులో దాచుకోవడానికి నాకు స్థలం లేదు అని చాలా మిక్కిలి సంతోషాన్ని వ్యక్తపరుస్తాడు. అంటే ఆయన రాకతో తన భక్తుడైనటువంటి తన నామ సంకీర్తనను నిరంతరంగా ముల్లోకాలలో ప్రచారం చేసేటువంటి ఆ నారద మహర్షి ఆగమనంతో భగవాన్ శ్రీకృష్ణుడికి కలిగినటువంటి ఆనందాన్ని కవి చాలా చక్కగా వర్ణించాడు. ప్రస్తుతం నాకు కూడా ఈ యొక్క నాస్తిక భూయిష్టమైనటువంటి సందర్భంలో మన సనాతనమైనటువంటి హిందూ సంస్కృతిని పునరుత్థానపరిచే విధంగా, చాటి చెప్పే విధంగా, దృఢపరిచే విధంగా మన చౌదరి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించడం అనేటువంటిది మాకు అమితానందాన్ని కల్పించింది అనేటువంటి సంగతిని ఈ సందర్భంలో మనం తెలియపరుస్తున్నాం సభాముఖంగా. ఇకపోతే ఏదే ఒక మంచి కార్యాన్ని మనం చేసినా జ్ఞానపూర్వకంగా అది చేస్తేనే దానికి తగినటువంటి ఫలం మనకు లభిస్తుంది. ఏదో దీపాన్ని వెలిగించడం కానీ, అందరూ నలుగురితో మనం కూడా కలిసి వెలిగించడం కానీ ఇంతే తెలుసుకుంటే దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటి మనం తెలుసుకోకపోతే మనం చేసినటువంటి సత్కార్యం మనకు పుణ్యాన్ని ప్రసాదించదు. అందువలన ఈరోజు ఈ 15 రోజుల ఈ పర్వకాలంలో కార్తీక మాసంలో ఈ భాగ్యనగరంలో ఈ కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీని యొక్క ప్రాముఖ్యతను వేదశాస్త్ర పురాణాల్లో ఎలా వివరించారు దాన్ని కొంతైనా మనం తెలుసుకుంటే కానీ ఈ యొక్క కార్యక్రమంలో మనం పాల్పంచుకున్నటువంటి పుణ్యం మాకు లభించదు. ఈ యొక్క కోటి దీపోత్సవ కార్యక్రమంలో మనం పాల్పంచుకుని భక్తి శ్రద్ధలతో భగవన్నామ సంకీర్తనతో ఈ యొక్క కార్యక్రమంలో మనం పాల్పంచుకున్నట్టయితే ఇది సార్థకమవుతుంది. సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఆధ్యాత్మిక వనంలో భక్తి పుష్పాలు పోయిస్తున్న వనమాలి శ్రీ 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 అవిముక్తేశ్వరానంద స్వామివారు వారిని అనుగ్రహ భాషణం అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. इस महनीय आयोजन में कुछ भी कहने से पहले हम अपने जीवनाधार पूज्य गुरुदेव ज्योतिषपीठ और द्वारका शारदा पीठ के जगतगुरु शंकराचार्य पूज्य स्वामी स्वरूपानंद सरस्वती जी महाराज के चरणों में प्रणाम करते हैं। अभी हम काशी से आ रहे हैं. మేము కాశీ నుంచి ఇప్పుడు వస్తున్నాం. काशी में गंगा जी के तट पर जो 84 घाट हैं उन घाटों पर देव दीपावली का बहुत बड़ा उत्सव मनाया जाता है. उस दीपावली महोत्सव देव दीपावली महोत्सव में लाखों दीपक प्रकट किए जाते हैं. इस बार 51 लाख दीप वहाँ पर प्रकट किए गए. हम लोग सोच रहे थे कि ये बहुत बड़ी संख्या है, इससे अधिक दीपक और कौन प्रकट कर सकता है. लेकिन कहावत है कि शेर अगर है तो उसका सवा शेर भी है. इस संसार में किसी का अभिमान भगवान ने रहने दिया नहीं है. उत्तर दिशा के 51 लाख दीप प्रकट करके अपने आप को बहुत बड़ा समझने वालों को भाग्य नगरी के आप लोगों ने आईना दिखा दिया है. 1 करोड़ दीप प्रकट कर करके उन्हीं भगवान विष्णु ने जब 1000 कमल से भगवान शिव का आराधन करने का संकल्प लिया और 999 कमल चढ़ाने के बाद 1 कमल शेष रह गया,
तो आप जानते ही हैं कि भगवान विष्णु ने सोचा अब एक कमल कहाँ से लाएं। एक कमल अगर नहीं चढ़ाते हैं तो पूजा पूरी नहीं होगी, और चढ़ाने के लिए कमल है नहीं। पुष्पदंताचार्य जी कहते हैं, हरिस्ते साहस्रम कमल बलिमाधाय पदयोर यदेको ने तस्मिन निजमुद हरन नेत्र कमल। इसका मतलब है कि जब भगवान ने देखा कि एक कमल बाकी है, बिना चढ़ाए पूजा पूरी नहीं होगी, तो उन्होंने विचार किया कि लोग हमको नेत्र कमल कहते हैं, हमारे नेत्र कमल के समान हैं, तो धनुष के पास से बाण उठाया और अपने नेत्र को ही निकाल करके भगवान को चढ़ाने के लिए उद्यत हो गए। भगवान विष्णु को अपनी आंख रूपी कमल को चढ़ाने के लिए उद्यत हुआ देख करके भगवान शिव प्रकट हो गए। उन्होंने कहा कि अपने संकल्प की पूर्ति के लिए ऐसा उद्यत भक्त हमने दूसरा कोई नहीं देखा। आप सबने कोटि दीप का अगर संकल्प लिया है तो उसकी संख्या का भी आपको ध्यान रखना चाहिए। ये इस लीला से भगवान ने आपको शिक्षा प्रदान की है। కార్తీక మాసాన వేవేల దీపాలు మహాదేవుడికి భక్తితో అర్పించే యజ్ఞ కుసుమాలు. ఈ మహా కైలాస ప్రాంగణంలో మనం వెలిగిస్తున్నవి కోటి దీపాలు మాత్రమే కాదు, కోటి యజ్ఞాలు కూడా. అటువంటి దీప ప్రజ్వలన సమయం ఆసన్నమైంది. ఈనాడు మనల్ని అనుగ్రహ భాషణ చేసి ఆశీస్సులు అందించిన మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థ స్వామి వారిని, శ్రీ విద్యేశ తీర్థ స్వామి వారిని, శ్రీ అభిముక్తేశ్వరానంద సరస్వతి స్వామి వారిని దీప ప్రజ్వలన చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रियतांडव शंकर प्रकट शुभंकर प्रलय भयंकर दिगिरारा शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रियतांडव शंकर प्रकट शुभंकर प्रलय भयंकर दिगिरारा ओम परमेश्वर पर ओम निखिलेश्वर हर ओम जीवेश्वरेश्वर कररारा ओम मंत्रेश्वर स्वर ओम यंत्रेश्वर स्थिर ओम तंत्रेश्वर वरदामेरा शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रियतांडव शंकर प्रकट शुभंकर प्रलय भयंकर दिगिरारा ఆకాశలింగమై ఆవహించరా ఢమ ఢమ ఢమమని డమరుక ధ్వని సలిపి జడదని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అడువడువడువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికార వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వసమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా
గణేశలింగమై కనికరించరా విధి లిఖితమునిక పరపర జరిపి అమృతమి కురిపించరా రామేశలింగమై మహిమ చూపరా పలు శుభములగని అభయముని నిహితము సతతము అందించరా గ్రహణం నిధనం పాపరా కాళహస్తి లింగేశ్వర ప్రాణం నీవై ఆలింగనం మీరా జలలో కొలువై హరహరాత్మలింగమై నిలబడరా తుదివై గతివై సర్వజీవలోకేశ్వర రక్షించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ హర హర జయ జయ దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓం గట్టిగా ఓం భక్త్యాదీపం భక్త్యాదీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్య జ్యోతి నమోస్తుతే కార్తిక దీపజ్యోతి నమోస్తుతే నమోస్తుతే బోలా శంకర భగవానికి గోవిందా జగన్మాతాకి స్వస్తి. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కనరారా ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర వర నావేరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా సాంస్కృతిక భాగాలను ఇప్పుడు కేరళ సంప్రదాయ వాద్య విన్యాసం పంబమేళ ప్రారంభించవలసిందిగా వారిని కోరుతున్నాం.
వనజ ఉజయ్ శిష్య బృందాన్ని కూచిపూడి నృత్యం ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. బ్రహ్మమురారిసురాచితలింగం నిర్మలభాషితశోభితలింగం బ్రహ్మమురారిసురాచితలింగం నిర్మలభాషితశోభితలింగం జన్మజదుఃఖవినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం జన్మజదుఃఖవినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరాచితలింగం కామదహన కరుణాకరలింగం దేవముని ప్రవరాచితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధన కారణలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం కనకమహామణిభూషితలింగం ఫణిపతివేష్టితశోభితలింగం కనకమహామణిభూషితలింగం ఫణిపతివేష్టితశోభితలింగం దక్షసుయజ్ఞవినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దక్షసుయజ్ఞవినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం భారతీయ నృత్య రీతులైనటువంటి భరతనాట్యం, కూచిపూడి, కథక్, జానపద నృత్యాల్లో ప్రసిద్ధి చెందిన కళాకారుడు రవీందర్. ఈయన ప్రముఖ నాట్య గురువుల వద్ద ఈ నృత్య రీతులలో శిక్షణ పొంది డిప్లొమా చేశారు. కథక్ నృత్యాన్ని ఇప్పుడు ప్రదర్శించబోతున్నారు. వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. शंभो
शम्भो स्वयम्भो भो शम्भो शिव शम्भो स्वयम्भो भो शम्भो शिव शम्भो स्वयम्भो भो. పేరిణి లాస్యం ప్రారంభించవలసిందిగా కోరుతున్నాము. नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय. नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय. सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम् उज्जयिन्या महाकालम् ओंकारं अमलेश्वरम्. ॐ नमः शिवाय ॐ नमः शिवाय. वरल्यां वैद्यनाथं च डाकिन्यां भीमशङ्करं सेतुबन्धे तु रामेशं नागेशं दारुकावने. वारणस्यां तु विश्वेशं त्र्यम्बकं गौतमी तटे हिमालये तु केदारं कुष्मेशं च शिवालये. ॐ नमः शिवाय ॐ नमः शिवाय. एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातः पठे नर सप्तजन्मकृतं पापं स्मरणेन विनश्यति. सप्तजन्मकृतं पापं स्मरणेन विनश्यति. ॐ हर हर शङ्कर वो जय शुभकर शङ्कर वो नमामि शिव परमेश स्मरामि हर विश्वेश मङ्गलं सर्वेश शुभमङ्गलं जगदीश. त्रिपुरसंहारी शरणं मदनारी शरणं दक्षारी अभिवन्दनं पार्वतीरमणा पाहि सन्नुतचरणा पाहि मङ्गलं सर्वेश शुभमङ्गलं जगदीश. ॐ हर हर शङ्कर वो जय शुभकर शङ्कर वो नमामि शिव परमेश स्मरामि हर विश्वेश मङ्गलं सर्वेश शुभमङ्गलं जगदीश. श्रीगिरिवासा ईश श्रीकाళहस्तीश्वरा जय अमरावती वासा.
दर्शय